హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన భూమి మీద అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి. అటువంటి కోవకు చెందినదే అతిబల చెట్టు. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ అతిబల చెట్టు ఔషధ గుణాలు కలిగి ఉంది. అయితే దీనివల్ల మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అతిబల చెట్టుతో ఎన్ని రకాల వ్యాధులను ఇట్టే మటుమాయం చేయవచ్చో తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక వీడియోలో చూసుకున్నట్లయితే గనక అతిబల చెట్టు, దీనిని దువ్వెన బెండ, ముద్ర బెండ, అతిబల, తుత్తూరు బెండ లేదా దువ్వెన కాయ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కను చాలా వరకు కూడాను అందరూ చూసే ఉంటారు. ఈ మొక్క అందరికీ తెలిసినప్పటికీ కూడాను ఇందులోని ఔషధ గుణాలు మాత్రం ఎక్కువ మందికి తెలియదని చెప్పుకోవాలి. ఈ మొక్క అమితమైన బలాన్ని ఇస్తుంది కాబట్టి దీనిని అతిబల మొక్క అని పిలుస్తూ ఉంటారు. అన్ని ఋతువుల్లో కూడాను సంవత్సరం పొడవునా పెరుగుతూ ఉండే మొక్క ఇది. ఈ మొక్క మాల్వేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఈ మొక్క కాడలు నిలువుగా ఉండి కొమ్మలు చాపినట్లుగా ఉంటాయి. ఈ మొక్క ఆకులు 4 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అతిబల ఆకు తొడిమ ఆకు పొడవు కంటే తక్కువ పొడవుతో ఆకు యొక్క 3వ భాగంలో ఉంటుంది. ఆకు తొడిమలు వాటి ఆధార భాగం వద్ద చిన్న చిన్న సన్న సన్న ముళ్ళు కలిగి ఉంటాయి. అతిబల మొక్కకు చెందిన పొడిని కూడాను అనేక విధాలుగా ఉపయోగిస్తారు. దీంతో పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అతిబల మొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం వాటి వివరాలు తెలుసుకుందాం. పిచ్చి కుక్క, కోతి, పిల్లి కరిచిన చోట దీని ఆకుల రసాన్ని 2 స్పూన్స్ తాగించి ఆకుల రసాన్ని గాయాలపై కూడా పిండి ఆకులను గాయంపై ఉంచి కట్టాలి. ఇలా చేయటం వల్ల వాటి విష ప్రభావం తగ్గిపోతుంది. ఈ ఆకుల యొక్క పేస్ట్ ను ఆవాల నూనెతో కలిపి కీళ్ల నెప్పుల పైన అప్లై చేస్తే వెంటనే తగ్గిపోతాయి. రక్త మొలలు ఉన్నవారు ఈ ఆకులను ఉడికించి తింటే సరిపోతుంది. వెంటనే వారికి రక్త మొలలు తగ్గిపోతాయి. ఆడవాళ్లకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే గనక ఈ ఆకులను కషాయంగా చేసుకుని చల్లారాక ఈ నీటితో శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. చర్మంపై ఎక్కడైనా వాపు వస్తే అక్కడ ఈ ఆకులను ఉడికించి కడితే వాపు తగ్గుతుంది. ఈ ఆకులను కొంచెం పసుపు కలిపి మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని పుండ్లు, గాయాలు ఉన్న చోట్ల రాస్తే త్వరితగతిన తగ్గుముఖం పడతాయి. ఈ చెట్టు ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. అతిబల మొక్క ఆకులు మన శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇంకా అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఈ ఆకులను తీసుకుని నలిపి 1/2 లీటర్ నీటిలో వేసి సగం నీళ్లు అయ్యే వరకు మరిగించాలి. చల్లారాక వడపోసుకొని కొంచెం తేనె కలిపి ఈ నీటిని రోజుకు 3 పూటలా తాగుతూ ఉన్నట్లయితే గనక మూత్రంలో మంట తగ్గిపోతుంది. అలాగే మూత్రాశయంలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఈ మొక్క విత్తనాలు పొడిలాగా చేసి వాటితో టీ తయారు చేసుకుని తాగినట్లయితే గనక అతిసార లక్షణాలు తగ్గిపోతాయి. ఈ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి నానబెట్టాలి. వీటితో కళ్ళు మూసుకొని కళ్ళు కడుక్కున్నట్లయితే గనక కళ్ళు చల్లగా ఉంటాయి. ఈ చెట్టు మొత్తం భాగం, పూలు, కాయలు, కాండం, వేరు అన్ని నీటిలో వేసి కషాయంలాగా కాచి తాగటం వల్ల క్షయ వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసనాళ వాపులు తగ్గిపోతాయి. జ్వరంతో బాధపడేవారు ఈ ఆకులు సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి నానబెట్టి 6 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వడపోసుకొని పటిక బెల్లంతో కలిపి ఆ నీటిని కొంచెం కొంచెంగా తాగుతూ ఉన్నట్లయితే జ్వరం తగ్గుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఆకుల రసాన్ని నోటిలో పోసుకొని కొంచెం సేపు తర్వాత ఊసేయాలి. ఇలా చేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు దంతాలు గట్టిగా మారి గొంతు నొప్పి కూడా తగ్గిపోతుంది. ఈ ఆకుల కషాయం తాగితే నడుము నొప్పి తగ్గుతుంది. ఇంకా గౌట్ వ్యాధికి, క్షయ వ్యాధికి, నోటి పూతకు, పేగు పూతకు దీనిని ఔషధంగా వాడుతూ ఉంటారు. ఇక అతిబల మొక్కకు చెందినటువంటి పొడితో కూడాను అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని అనుకున్నాం కదా. వాటి వల్ల పురుషుల శృంగార సామర్థ్యం పెంచుతుంది. ఇతర సమస్యలను తొలగించడానికి ఈ యొక్క అతిబల ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని పొడి వాడడం వల్ల శీఘ్ర స్ఖలన సమస్య తగ్గుతుంది. వీర్యం ఎక్కువగా తయారవ్వడమే కాకుండా
నాణ్యంగా కూడా ఉంటుంది. అర టీ స్పూన్ అతిబల పొడిని 1 టీ స్పూన్ తేనెతో కలిపి గోరువెచ్చని నీటితో రోజుకు 2 పూటలా తీసుకోవాలి. దీంతో పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడాను ఈ యొక్క పొడిని ఉపయోగించవచ్చు. అందుకు గాను అర టీ స్పూన్ అతిబల పొడిని తీసుకుని తేనె లేదా గోరువెచ్చని నీటిలో కలిపి సేవించాలి. ఇలా రోజుకు 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పోషక ఆహార లోపం వల్ల వచ్చే వ్యాధులు తగ్గించేందుకు అతిబల పొడి పనిచేస్తుంది. దీంతో శరీరం దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. కొబ్బరి నూనెలో కొద్దిగా అతిబల పొడి కలిపి ముఖానికి రాయాలి. కొంతసేపు అయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే గనక ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు మచ్చలు తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ అతిబల పొడి మనకి మార్కెట్లో కూడా లభిస్తుంది. దీన్ని కొని తెచ్చి వాడుకోవచ్చు. గర్భిణీలు, గుండె జబ్బులు ఉన్నవారు మాత్రం డాక్టర్ సూచన మేరకు మాత్రమే దీన్ని వాడాలి. దీని ఆకులను జిడ్డుగా ఉన్న పలక పైన రుద్దితే పలకకి ఉన్న జుట్టు పోయి కొత్త దానిలా మెరుస్తుంది. అతిబల ఆకుల కషాయంలో కండ చక్కెర కలిపి తాగుతూ ఉన్నట్లయితే గనక గుండె దడ, ఆయాసం తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడాను అతిబల ఆకుల కషాయాన్ని పరగడుపున సేవించినట్లయితే గనక మీరు త్వరితగతిన దాని నుండి ఉపశమనం పొందుతారని చెప్పుకోవచ్చు. ద్వాపర యుగంలో దుర్యోధనుణ్ణి అతి బలవంతుడిగా చేయడానికి గాంధారి ఈ చెట్టుని ఉపయోగించిందనే నానుడి కూడా ఉంది. అందుకే మనకి పోయిన శక్తి తిరిగి రప్పించడంలో దీని పాత్ర చాలా ఉందని పరిశోధకులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. పల్లెటూళ్లలో రోడ్డుకు ఇరువైపులా, లోపలికి ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ విరివిగా కనిపించే అతిబల మొక్కలో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పటికైనా మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్నదానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా మన చుట్టూనే ఉన్నటువంటి ఈ యొక్క మొక్కలను పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్నట్లయితే గనక వ్యాధులు దీర్ఘకాలికంగా అలాగే ఉండిపోతున్నాయి. మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల రూట్స్ నుంచి ఆ యొక్క వ్యాధి నిర్మూలన అవడం లేదు. త్వరితగతిన తగ్గిపోతుంది. మరలా దాని ఎఫెక్ట్ అనేది వస్తుంది. అందుకే ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ దివ్య ఔషధాలను ఉపయోగించుకొని మనం మన యొక్క వ్యాధుల్ని మూలం నుంచి సమూలంగా ప్రక్షాళన చేసుకోవచ్చు. ఈ చెట్టు మొత్తాన్ని కాల్చి బూడిద చేసి 2 రెట్ల నీళ్లలో నానబెట్టి 3 రోజుల పాటు అలాగే ఉంచి రోజు ఒకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. 3వ రోజు పైన తేలినటువంటి నీటిని మాత్రమే తీసుకుని ఎగిరిపోయేంత వరకు మరిగించాలి. గిన్నెలో మిగిలిన బూడిదను మెత్తగా నూరి దీనిని రోజు అర చెంచా మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే గనక శరీరంలో శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. అతిబల ఆకులను కూరగా వండి 2 పూటలా తింటూ ఉన్నట్లయితే గనక మొలల నుంచి కారే రక్తం ఆగిపోతుంది. అతిబల వేరుని నిల్వ చేసుకుని రోజు 2 పూటలా కొంచెం నీటితో సానరాయి పైన ఆ వేరుని అరగదీసి ఆ గంధాన్ని వాపులపైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల వాపు తగ్గిపోతుంది. అతిబల వేర్లను దంచి పొడి చేసి జల్లించి నిల్వ చేసి ఆ పొడిని 3-4 చిటికెల మోతాదుగా ఆవు నెయ్యితో కలిపి 2 పూటల ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉన్నట్లయితే గనక ముఖం కాంతివంతంగా తయారవుతుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా అతిబల మొక్క వల్ల మనకి ఎన్ని రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. ఇప్పటి నుంచి కూడా ఈ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే గనక అతిబల ఆకులతో వాటికి పరిష్కారం పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.